నర్సీపట్నంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ ఎమ్మెల్యే గణేష్ పై జరిగిన దాడిని ఖండిస్తూ వైసీపీ నాయకులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, బూడి ముత్యాల నాయుడు, ధర్మశ్రీ తదితరులు కలిసి అధికారికంగా ఫిర్యాదు సమర్పించారు. సోమవారం రాత్రి సుమారు 8:30 గంటల సమయంలో నర్సీపట్నం పెద్ద చెరువు వద్ద నిర్మాణంలో ఉన్న శైవ క్షేత్రాన్ని పరిశీలించడానికి మాజీ ఎమ్మెల్యే గణేష్ వెళ్లినట్టు గుడివాడ అమర్నాథ్ తెలిపారు. అక్కడి ప్రజలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోవడానికి ఆయన వెళ్లారని చెప్పారు. ప్రభుత్వ చెరువులో జరుగుతున్న నిర్మాణాలపై ఇప్పటికే స్థానికులు కోర్టును ఆశ్రయించారని, కోర్టు ఉత్తర్వులను విస్మరించి పనులు కొనసాగుతున్న నేపథ్యంలో గణేష్ అక్కడికి వెళ్లినట్టుగా వివరించారు. ఈ సమయంలో టీడీపీ నాయకులు, వారి అనుచరులు గణేష్ను అడ్డుకుని కర్రలు, రాళ్లతో దాడికి దిగారని ఆరోపించారు. ఆయన ప్రయాణిస్తున్న కారుపై దాడి చేసి అద్దాలు విరగొట్టారని, ప్రాణాపాయం కలిగించేలా వ్యవహరించారని పేర్కొన్నారు. ఘటన అనంతరం గణేష్కు వైద్య పరీక్షలు నిర్వహించారని, పెద్దల సమక్షంలో పోలీసులకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించినట్టుగా తెలిపారు. నిన్న 27వ తారీఖు సుమారు రాత్రి 8:30 గంటల సమయానికి నర్సీపట్నంలో పెద్ద చెరువులో సృష్టి క్షేత్రం అని చెప్పి స్థానిక శాసనసభ్యులు, అలాగే సభాపతి అయినటువంటి అయ్యన్న పాత్రుడు గారు, వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా కలిసి అక్కడ కొన్ని నిర్మాణాలు చేయడానికి సంబంధించి స్థానికంగా ఉన్నటువంటి రైతులతో కానీ లేదా అక్కడ ఉన్నటువంటి ప్రజలతో కానీ ఎవరితో కూడా చర్చించకుండా చేసినటువంటి నిర్మాణాలకు సంబంధించి స్థానికంగా ఉన్నటువంటి రైతాంగం, స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు అందరూ కూడా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని, స్థానిక మాజీ శాసనసభ్యులుగా ఉన్నటువంటి సోదరులు గణేష్ గారిని వారందరూ కూడా ఆశ్రయించడం, వారి ఏదైతే వారికి ఉన్నటువంటి ఇబ్బందుల్ని వారి దృష్టిలో పెట్టడం, వారితో కలిసి దాని మీద కోర్టుకు వెళ్ళడం, కోర్టు ఆ నిర్మాణాలకు సంబంధించి స్టే ఇవ్వడం అనేటువంటిది గడిచినటువంటి 4 రోజులుగా జరుగుతున్నటువంటి సందర్భాలు మీ అందరూ కూడా చూస్తూ ఉన్నారు. ప్రజలు, మరి ముఖ్యంగా నర్సీపట్నం ప్రజలందరూ కూడా తెలుసు. అయితే కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ని ధిక్కరిస్తూ జరుగుతున్నటువంటి నిర్మాణాలు, నిన్న గణేష్ గారు కొన్ని కార్యక్రమాలు చూసుకుంటూ ఆ దారిలో వస్తుండగా కోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత కూడా ఇక్కడ ఏ రకంగా నిర్మాణాలు జరుగుతున్నాయని చెప్పి వారు ఆగి వాటిని పరిశీలించడానికి అని చెప్పి నిన్న వారు అక్కడ ఆగడం జరిగింది. సహజంగా ప్రజలకు సంబంధించిన అదే వ్యక్తిగతమైనటువంటి ఎవరి ఇండివిజువల్ ల్యాండో లేదా ప్రైవేట్ ప్రాపర్టీ కాదు, గవర్నమెంట్కి సంబంధించి ప్రజలకు సంబంధించినటువంటి చెరువు, ఇందులో అక్రమంగా నిర్మాణాలు జరుగుతున్నాయన్నటువంటి ఉద్దేశంతో వారు నిన్న అక్కడ ఆగడం జరిగింది. ఆగినప్పుడు కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు, స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులకు సంబంధించినటువంటి అత్యంత దగ్గరగా ఉండేటువంటి వారి అనుచరులు, కొంతమంది మర్డర్ కేసులో ఉన్నటువంటి వారు, కొంతమంది గంజాయి కేసులో ఉన్నటువంటి వారు, కొంతమంది మీద రౌడీ షీటర్లు ఉన్నటువంటి వారు, కొంతమంది గతంలో జైలుకి వెళ్ళి వచ్చినటువంటి వారు, వీరంతా కూడా ఒక్కసారిగా గుమిగూడి రాడ్లు, కర్రలు, కత్తులు అన్ని పట్టుకొని వచ్చి నిన్ను అయ్యన్న పాత్రుని చంపేయమన్నాడు అని చెప్పి అరుస్తూ వారిని భయభ్రాంతులు గురి చేస్తూ వారి మీద దాడి చేసినటువంటి ఘటన నిన్న రాష్ట్రం అంతా కూడా చూసింది. అప్పుడే ఉన్నటువంటి ఈ జరుగుతున్నటువంటి సందర్భంలో స్థానికంగా ఉన్నటువంటి ఎస్ఐ ఎవరో రావడం, వారిని తప్పించి పంపించాలన్నటువంటి ప్రయత్నం చేయడం, అయినప్పటికీ కారు మీద దాడి చేసి, కారు కూడా ఇక్కడే సాక్ష్యంగా కనబడతా ఉంది, కారు మీద రాళ్లతో దాడి చేసి ఎలాగన్నా వారిని చంపాలన్నటువంటి ఉద్దేశంతో ప్రయత్నం చేయగా వారికి వ్యక్తిగత సహాయకుడిగా ఉన్నటువంటి బాబు, అసలు పేరు పూర్తి పేరు ఏంటమ్మా, గణేష్ బాబు అనేటువంటి ఆయన వ్యక్తిగత సహాయకుడిని బయటికి లాగి తన్ను కూడా చంపాలన్నటువంటి ప్రయత్నం చేస్తే ఈలోపు ఏదో రకంగా బయటపడి వచ్చినటువంటి సందర్భాలు మనం చూసాం.
తీరా బయటకు వచ్చిన తర్వాత తను కూడా ఎమ్మెల్సీ చేయించడం, నిన్న సాయంత్రమే నిన్న నైటే కేసు రిజిస్టర్ చేయాలని చెప్పి కంప్లైంట్ ఇవ్వాలని చెప్పి నాయకత్వం అంతా కూడా అనుకోవడం, అప్పటికే చాలా మంది తెలుగుదేశం పార్టీ అధికార పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులు పోలీస్ స్టేషన్ని ముట్టడించారు. అక్కడికి మళ్ళీ మన వాళ్ళు వెళ్తే మళ్ళీ లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుంది అన్నటువంటి ఉద్దేశంతో ఈ రోజు వరకు ఆగి ఈరోజు పెద్దలందరి సమక్షంలో వెళ్ళి ఈ కంప్లైంట్ని డిపార్ట్మెంట్కి ఇవ్వాలని చెప్పి ఇప్పుడు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఈరోజు ప్రజాస్వామ్యం ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం భారతదేశం. ఆ ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి హక్కుల్ని, తద్వారా మనకున్నటువంటి ప్రతిపక్షంగా మాకున్నటువంటి బాధ్యతని నిర్వర్తించేటువంటి క్రమంలో జరుగుతున్నటువంటి దాడి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఒక మాజీ శాసనసభ్యుడు ప్రజలకు ఉన్నటువంటి ఇబ్బందుల్ని వారు కోరిక మేరకు వారు ఏదైతే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారు మాకు జరుగుతున్నటువంటి ఇబ్బందులను వారి దృష్టికి తీసుకొస్తే దాన్ని అడ్డుకోవాలనేటువంటి ప్రయత్నం జరిగితే మాకు అడ్డొచ్చినటువంటి వారిని ఎవరినైనా నిర్మూలిస్తాం, ఇది మా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఒక విధానం, మమ్మల్ని ప్రశ్నించినటువంటి వారిని ఎవరినైనా భూమి మీద లేకుండా చేస్తామన్నటువంటి పద్ధతి గడిచినటువంటి 24 మాసాలుగా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి సంఘటన చూస్తుంటే రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులతో పాటు మధ్యస్థంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ముఖ్యంగా వేసుకుంటున్నారు. ప్రజా సమస్యల కోసం ప్రజాస్వామ్యబద్ధంగా ఏ ప్రజాప్రతినిధి అయినా సరే ప్రశ్నించకూడదనేది రాత్రి జరిగినటువంటి సంఘటన ద్వారా అర్థమవుతుంది. కేవలం ఇక్కడ పెంచెరువు నిర్మాణంలో అక్రమంగా కట్టడాలు కట్టొద్దని అక్కడ ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా నర్సీపట్నంలో ఉన్నటువంటి గతంలో శాసనసభ్యులుగా పనిచేసినటువంటి సోదరుడు గణేష్ దగ్గరికి విన్నవించుకుంటే గణేష్ చెప్పాడు, మనం ఈ ప్రభుత్వానికి ఎన్ని చెప్పినా సరే చెప్పుకుంటున్నట్టు కూడా ఉండదు, ఎందుకంటే ఇది ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కానీ కాదు, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కానీ ఒక రౌడీ రాజ్యంగా ఉన్నది, కోర్టు పరంగా మనకు న్యాయం దొరుకుతుందని కోర్టుకు వెళ్ళాడు. పాపం పెద్దలో నిర్మాణం చేయకూడదని స్టే ఇచ్చారు. కోర్టు వారు స్టే ఇచ్చిన తర్వాత కూడా అక్రమంగా నిర్మాణాలు చేసేస్తుంటే రాత్రి ఏదో కార్యక్రమానికి వెళ్ళి ఇదేంటి తప్పు, కోర్టులో ఉంటుండగా కోర్టు స్టే ఉంటుండగా ఈ పని చేయడం మంచిదాన్ని ప్రశ్నించడానికి చెప్తే మీరు గణేష్ పై మద్దతు చేయడానికి వస్తారా? మీరు ఏమనుకుంటున్నారు? ప్రభుత్వంలో ఒక ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలించడానికి ఉన్నారా, లేదంటే ఇంక ప్రశ్నించడం లేపేద్దాం చూసారా? మన జోగ్రామే అంతకుముందేమో ఒక రామకృష్ణ, ఆ తర్వాత ఏమో అంబటి రాంబాబు, ఎవరు అడిగితే వాళ్ళేమో కొట్టడం, ఇల్లు తగలెట్టడం, మట్టి చేయడమే మీ సంస్కృత. ఇందాక మా అమ్మ చెప్పినట్టు మీ నేపథ్యమే, మీ పుట్టికే, మీ డిఎన్ఏలోనే ఒక రౌడీ రాజ్యంగా మార్చేద్దాం, రాష్ట్రాన్ని అల్లకొల్లం చేద్దాం చూస్తున్నారా? ఏంటి మీ సంకేతం? లోకేష్లో కేసు ఉందని చెప్పి అందరి మీద ఏంటంటే తప్పుడు కేసులు బాగా చేస్తారా మీరు? నీ పేరులో ఉంది లోకేష్ అని, కానీ లోకేష్ ఉంటే ఆ పేరులో కేసు ఉంది కదని కేసే పర్మాలుగా రెడ్డి రాజ్యాంగం పెట్టడం, తద్వారా కేసు బుక్ చేయడం. ఏంటిది? మీరేంటి? మాకు ఎప్పుడైనా ఉత్తరాంధ్రాలు ఎలాంటి సంస్కృతి, ఎలాంటి కేసు నేచర్ కానీ ఎలాంటి గట్టి కానీ మాకు ఎప్పుడు లేదే. గతంలో ఎంతో మంది తెలుగుదేశం వాళ్ళు కూడా గతంలో పరిపాలించారు, ఎప్పుడు ఇలాంటి లేదు. దౌర్భాగ్యం ఇప్పుడే ఈ పరిస్థితి. దానికి ఎవరినే రౌడీ సీట్లు ఎవరు ఉన్నారో, రౌడీ షీటర్స్ ఇటువంటి సంవత్సరం తీసుకురావడం మంచి పద్ధతి కాదు. రాత్రి దాంట్లో పాల్గొన్నటువంటి వ్యక్తులు ముందుగా అమరుగా మాట్లాడుతున్నప్పుడు దాడిలో పాల్గొన్నటువంటి వారు గంజా కేసుల్లో ఉన్నటువంటి వారు,
రౌడీ షీటర్లు చేసినటువంటి వారు ఇలా ఇటున్నటువంటి నాయకత్వం జరిగినటువంటి సంఘటన మీద వారికి సంబంధం లేకపోతే ఈసారికి వారు ఖండించవలసినటువంటి అవసరం ఉంది. ఇప్పటికీ వారు నమ్మకం ఎదుర్కొంటున్నారంటే వారి తాలూకా సహకారంతోనే ఇదంతా కూడా జరిగింది, వారి తాలూకా ప్రోత్సాహంతోనే ఇదంతా జరిగింది అనేటువంటి ఉద్దేశం కూడా అందరికి కూడా కలుగుతుంది. కోర్టు ఆ చెరువులో ఇటువంటి నిర్మాణాలు చేపట్టదని చెప్పి వేసినటువంటి పిటిక ఆధారంగా స్టేట్ విధించినప్పుడు ఇటువంటి కార్యకలాపాలు చేయడం అనేటువంటిది కోర్టు ధిక్కరణ కింద వచ్చేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. కోర్టు ధిక్కరణ చేస్తూ అక్కడ రాత్రి సమయంలో నిర్మాణాలు చేపట్టడం అత్యంత దారుణం. అటువంటి నిర్మాణాలని నిలుపుదల చేసిన దానికి ఆ రాకుండా వెళ్తూ మరి ఉమాశంకర్ గణేష్ గారు వాటిని పరిశీలించడానికి ఇటువంటి కార్యకలాపాలు చేయడానికి వీటిని చెప్పేదానికి అక్కడికి వెళ్ళేటప్పటికీ ఉద్దేశపూర్వకంగానే దాని మీద దాడి చేసి దాన్ని చంపే ప్రయత్నం కూడా చేశారనేటువంటిది మా దృష్టికి కూడా తీసుకొచ్చారు. దాని మీద ఇప్పుడు పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ చేయడం జరుగుతుంది. తదుపరి కార్యాచరణ మా జిల్లా పార్టీ అధ్యక్షులు ఏమిటనేటువంటిది పార్టీ పెద్దలతో మాట్లాడి కార్యాచరణ కూడా ప్రకటించడం జరుగుతుంది. వైఎస్ఆర్ పార్టీ అంతా కూడా గణేష్ కుటుంబానికి కూడా ఎప్పుడు కూడా సపోర్ట్గా ఉంటుంది అనేటువంటి దాని మీదే విషయాన్ని తెలిసినటువంటి మీ అందరూ కూడా వెంటనే బయలుదేరి నరసింహకు వచ్చి గణేష్కి ఆసరాగా ఎటువంటి పరిస్థితుల్లో కూడా గణేష్కి అండగా ఉండాలని ఉద్దేశంతో మీరందరూ కూడా రావడం జరిగింది. ఇప్పుడు గణేష్ తీసుకుని వెళ్ళి స్టేషన్ ఆఫీసర్ గారు ఎవరైతే ఉన్నారో వారికి రిపోర్ట్ కూడా చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తాం.